చెప్పాల్సిన అవసరమైతే. దాంతోపాటు డీలిమిటేషన్కు వ్యతిరేకంగా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు సార్. దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర న్యాయం జరుగుతుంది, 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టాలన్న స్టాలిన్ వాదనతో ఏకీభవించారు. సో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడం లేదు కాబట్టే దక్షిణాది మీద ఈ కక్ష పెంచుకున్నారు అనే రేవంత్ రెడ్డి మాటల్లో వాస్తవం. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకులు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేస్తారు, విమర్శలు చేస్తారు. సో అందులో ఆ వ్యాఖ్య న్యాయమా అన్యాయమా అనే దానికన్నా ఆ వ్యాఖ్యలో వాస్తవం ఉందా లేదనే చూడాలి. ఎందుకంటే ఒక వాస్తవాన్ని ఒక పొలిటీషియన్ ప్రజెంట్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది, ఒక విశ్లేషకుడు ప్రజెంట్ చేసే విధానం ఒక రకంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ నాయకుడు గనక, బీజేపీ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఒక ముఖ్యమంత్రి గనక ఆయన ఆ భాషలో మాట్లాడాడు. సో బీజేపీ ఓట్లు పడలేదు గనక, బీజేపీకి సీట్లు లేవు గనక సౌత్ ఇండియా పైన కక్ష తీర్చుకుంటున్నారు బదలాలేనా చాతే అని. సో ఆ భాష నేను మాట్లాడలేను. కానీ ఆ విమర్శలో భాష ఏదైనా ఫామ్ ఏదైనా ఉండనియండి. లెట్స్ నాట్ గెట్ ఇన్ టు డిబేట్ ఆన్ ద ఫామ్. పొలిటికల్ లీడర్స్కు వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకు ఉంటుంది. విశ్లేషకుడిగా నేను చూసేది ఏంటంటే ఆ ఫామ్ ఎలాగైనా ఉండనియండి, కంటెంట్లో వాస్తవం ఉందా లేదా. రేవంత్ రెడ్డి చెప్పిన కంటెంట్ ఏంటి? రేవంత్ రెడ్డి అయినా స్టాలిన్ అయినా ఇంకా ఎవరైనా చెప్తున్న అంశం ఏంటి? సౌత్ ఇండియాలో బీజేపీకి ఎంట్రీ లేదు పెద్దగా. ఇది నిజమే కదా? కాదని ఎవరైనా కలుగుతారు. ఇప్పుడు బీజేపీకి 29 సీట్స్ ఏమో ఉన్నట్లున్నాయి సౌత్ ఇండియాలో. నేను రేవంత్ రెడ్డి చెప్పినట్లున్నారు. సో మన దగ్గర 8 ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఒక్క స్టేట్ గవర్నమెంట్ లేదు. మీకు కేరళ లెఫ్ట్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఇండియా కూటమి ఉంది, కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, ఒక ఆంధ్రప్రదేశ్లో మైనర్ పార్ట్నర్గా మాత్రమే ఉంది. సో నీకు ఎక్కడా కూడా మీకు బీజేపీకి సౌత్ ఇండియాలో ఎంత ప్రయత్నించినా గ్రిప్ దొరకడం లేదు. అదే మీకు బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో తిరుగులేని శక్తిగా బీజేపీ ఉంది. సో అందువల్ల ఇది ఫ్యాక్ట్. దీనికి డీలిమిటేషన్కు లింక్ ఉందా లేదా అన్నది మళ్ళీ అగైన్ పొలిటికల్ కామెంట్. కానీ డీలిమిటేషన్ చేయడం న్యాయమా, ఏ ప్రాతిపదిక చేయాలి? సో డీలిమిటేషన్ అంటే మనకు అర్థం కావాలి ఏంటంటే పాపులేషన్కు అనుగుణంగా, అంటే ఒక దేశవ్యాపితంగా ఒక పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తారు. ఒక రాష్ట్రంలో 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండి ఇంకో రాష్ట్రంలో 40 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? డెమోక్రసీ అంటే మోస్ట్ రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కదా. అన్న 40 లక్షల ఒక ఎంపీ ఉన్న చోట ఒక చోట 10 లక్షలకి ఎంపీ ఉంటే ఇది డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ కాదు కదా అనే ప్రాతిపదిక పైన పీరియాడిక్గా డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటే కాన్స్టిట్యున్సీ సైజును, పాపులేషన్ సైజును, అలాగే ఆ కాన్స్టిట్యున్సీకి ఉన్న జాగ్రఫీని రీఅడ్జస్ట్మెంట్ చేస్తుంటారు. దీన్ని డీలిమిటేషన్ ఆఫ్ అసెంబ్లీ లోక్సభ కాన్స్టిట్యున్సీస్ అంటారు. ఇది ఎందుకు చేయాలి అంటే మోర్ డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఉండాలి, ఎనామలీ ఉండకూడదు. ఒక స్టేట్లో 10 లక్షల మందికి ఒక ఎంపీ ఉండి ఇంకో స్టేట్లో 40 లక్షల మందికి ఎంపీ ఉంటే సహజంగానే 40 లక్షల ఒక ఎంపీ ఉన్న వారి ప్రాపర్ రిప్రజెంటేషన్ ఉండదు కదా అనేది ప్రాతిపదిక డీలిమిటేషన్. అది కరెక్ట్, అది డెమోక్రటిక్ ప్రాతిపదిక. కానీ మన దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే డెమోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ ఇక్కడ సమస్యగా మారింది. 1971లో దేశంలో జనాభా లెక్కలు జరిగాయి, 76లో డీలిమిటేషన్ జరిగింది. 1976 డీలిమిటేషన్ అనేది 1971 సెన్సస్ ఆధారంగా జరిగింది. జరిగినప్పుడు తర్వాత నెక్స్ట్ 25 ఇయర్స్ వరకు ఇక లోక్సభ సెగ్మెంట్లను ముట్టుకోరు అని ఒక నిర్ణయం జరిగింది. దాంతో 2001 వరకు లోక్సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగదు అని. 2001లో మళ్ళీ డీలిమిటేషన్ ముందుకు వచ్చినప్పుడు ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. 1971 ఆధారంగా చేశారు. డీలిమిటేషన్ ఎప్పుడైనా చేసినప్పుడు ఫ్రెష్ సెన్సెస్ ఆధారంగా చేస్తారు. అంటే 2026లో 2001లో డీలిమిటేషన్ చేయాలంటే 2001 సెన్సెస్ ఆధారంగానే చేయాలి. సెన్సెస్ అయిపోయినాక చేస్తే, సెన్సెస్ అప్పటికి అయిపోకపోతే 91 సెన్సెస్ ఆధారంగానే చేయాలి. సో దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్, ఇతర కొన్ని రాష్ట్రాలు రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్లానింగ్
కుటుంబ నియంత్రణ అనేది కేంద్ర ప్రభుత్వ విధానం. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. ఎందుకొరకు? ఒక జాతీయ ప్రయోజనాల కొరకు, దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధి కొరకు జనాభా నియంత్రణ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం దేశమంతా సమానంగా అమలు కాలే. సౌత్ ఇండియాలో సమర్థవంతంగా అమలు చేశారు. 1.7, 1.8 టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటే సంపూర్ణ సంతాన సాఫల్య రేట్ అని. అంటే ఒక కపుల్ ఎవరేజ్న ఎంతమంది పిల్లల్ని కంటున్నారన్న దాన్ని టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఉన్నారు. నార్మల్గా అయితే టోటల్ ఫెర్టిలిటీ రేట్ 2.1 ఉంటే అది రిప్లేస్మెంట్ లెవెల్, అంటే ఎంత జనాభా స్థిరంగా ఉంటుంది. రిప్లేస్మెంట్ లెవెల్లో జనాభా స్థిరంగా ఉంటుంది. సో 1.7, 1.8 దగ్గర ఉంది. అంటే రిప్లేస్మెంట్ లెవెల్ కన్నా కూడా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తక్కువగా ఉంది. సో ఇక్కడ మీకు అదే బీహార్లో అయితే 3 ఉంది. మీకు ఈవెన్ ఉత్తరప్రదేశ్లో కూడా మీకు 2.4, 2.5 ఉన్నట్టు, సబ్జెక్ట్ కరెక్షన్. బీహార్లో అయితే 3 ఉంది టోటల్ ఫెర్టిలిటీ రేట్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, మేమేమో జనాభా నియంత్రించాం దేశ ప్రయోజనాల కొరకు. ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా హిందీ రాష్ట్రాలు జనాభా నియంత్రించలేదు. రేపు 2000 లేటెస్ట్ సెన్సెస్ ఆధారంగా కనుక సీట్లను నిర్ణయిస్తే ఆటోమేటిక్గా ఎక్కడైతే జనాభా నియంత్రించారో అక్కడ సీట్లు తగ్గుతాయి. ఎక్కడైతే జనాభాను నియంత్రించక దేశ ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వని రాష్ట్రాలు లాభపడతాయి. అంటే యు ఆర్ పొలిటికల్లీ బెనిఫిటింగ్ ఫెయిల్డ్ స్టేట్స్. ఇవాళ ఇప్పటికే నిధుల విషయంలో జరుగుతోంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, సౌత్ ఇండియా కానీ కేంద్రానికి ఇచ్చే డబ్బులు ఎక్కువ, తీసుకునేవి తక్కువ. అదే యూపీ, బీహార్లు ఇచ్చేవి తక్కువ, తీసుకునేది ఎక్కువ. అంటే ఫెయిల్డ్ స్టేట్స్ను మనం ఫైనాన్షియల్గా, పొలిటికల్గా ఇన్సెంటివైజ్ చేస్తున్నాం. ఇది న్యాయమా? పర్ఫార్మింగ్ స్టేట్స్ను రివార్డ్ చేయాలి కదా అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది. కనీసం అన్యాయమైనా చేయకూడదు కదా. అంటే జనాభాను నియంత్రించి దేశ సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసిన రాష్ట్రాలకు మీరు పార్లమెంట్లో సీట్లు తగ్గిస్తే, వాటా తగ్గిస్తే ఇది అన్యాయం కదా అని చర్చ వచ్చింది. 2001లో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీన్ని మరో 25 ఇయర్స్కు ఎక్స్టెండ్ చేస్తూ 2026 వరకు డీలిమిటేషన్ ఉండదు అని చెప్పారు. అంటే ఇప్పుడు 2031 సెన్సెస్ జరిగి ఆ తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయాలి. లేదు డీలిమిటేషన్ చట్టాన్ని సవరిస్తే 26 తర్వాత వెంటనే చేయాలనుకుంటే 2026 ముందు జరిగే సెన్సెస్. ఇప్పటివరకు ఆ సెన్సెసే జరగలేదు. 21 సెన్సెస్ జరపలే బీజేపీ ప్రభుత్వం. సో ఈ సెన్సెస్ ఆధారంగా చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అంటే, భారీగా ఇప్పుడున్న సీట్లు అలాగే ఉంచితే ఖచ్చితంగా యూపీ, బీహార్లలో సీట్ల ఆ సంఖ్య నిలబడాలి అంటే నార్త్, సౌత్లో గణనీయంగా తగ్గాలి. కనీసం ఇప్పుడు తమిళనాడులో 10 సీట్లు తగ్గాలి మినిమం. సో మీకు ఇది కాదు, మరి ఏంటి పరిష్కారం అన్నప్పుడు అందరూ చెప్పేది ఇంకో 25 ఏళ్ళలో, 30 ఏళ్ళలో మీరు డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ పెట్టండి. ఆల్రెడీ నార్త్ ఇండియన్ స్టేట్స్ కూడా జనాభాను తగ్గించడం మొదలుపెట్టారు. ఇప్పుడు బీమారు స్టేట్స్ కూడా ఈ ఫ్యామిలీ ప్లానింగ్లో రీజనబుల్ ఇంప్రూవ్మెంట్ మొదలైంది. అందువల్ల ఇంకో 25-30 ఇయర్స్లో లెవెలింగ్ అయిపోతుంది. సౌత్ అండ్ నార్త్ మధ్య ఈ డెమోగ్రఫిక్ డివైడ్ కాస్త పోతుంది. అప్పుడు మీరు డీలిమిటేషన్ చేపట్టాలన్నది డిమాండ్. ఇది చాలా డెమోక్రటిక్ డిమాండ్, లెజిటిమేట్ డిమాండ్. లేకపోతే ఇప్పటికే సౌత్కు పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా పరిమితం, ఇంకా పరిమితం అయిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు యూపీ, బీహార్ కలిపితే 120 సీట్స్ ఉన్నాయి ఇప్పుడే. మీకు మొత్తం సౌత్ ఇండియా కలిపిన లిటిల్ ఓవర్ 120 ఉన్నాయి. అంటే ఎంటైర్ సౌత్ ఇండియా ఇది ఈక్వలెంట్ టు యూపీ, బీహార్. మీరు యూపీ, బీహార్ గెలిస్తే సౌత్ ఇండియా గెలవకపోయినా అధికారం వస్తుంది. ఇది న్యాయమా? మరి ఇప్పుడు అందుకే మీకు ప్రైమ్ మినిస్టర్స్ అంతా నార్త్ నుంచి ఎక్కువ మంది ఉంటారు. మీకు దేశ రాజధానికి వెళ్ళండి, నార్త్ డామినేషన్ కనబడుతుంది. సో సౌత్కి ఎందుకు ఈ అన్యాయం జరగాలి అనేది క్వశ్చన్. సౌతే కాదు, పంజాబ్, వెస్ట్ బెంగాల్ లాంటి, ఒరిస్సా లాంటి రాష్ట్రాలు కూడా అన్యాయం అవుతాయి. అందుకే ఇప్పుడు మీకు స్టాలిన్ రాసిన లేఖలు ఆ రాష్ట్రాలకు కూడా లేఖలు రాశారు. అందువల్ల మీరు ఇంకో 25 ఇయర్స్, 30 ఇయర్స్ డీలిమిటేషన్ ఫ్రీజ్ పెడితే డెమోగ్రఫిక్ డివైడ్ కాస్త లెవెలింగ్ అయిపోయి అప్పుడు మీరు జనాభా తాజా లెక్కల ప్రకారం ప్రాతిపదికగా డీలిమిటేట్ చేసినా నష్టం కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తామంటున్నారు. అయితే అమిత్ షా ఏమంటున్నాడు? సౌత్కు అన్యాయం జరగదు అంటున్నాడు. ఎట్లా అన్యాయం జరగదు?
మీరు పాపులేషన్ ఆధారంగా చేస్తే ఖచ్చితంగా అన్యాయం జరగాలి. ఏం చేయబోతున్నారన్నప్పుడు 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి ఏంటి అంటే అంతటా ప్రపోర్షనేట్గా సీట్లు పెరుగుతాయి. అంటే ఇప్పుడు 543 సీట్లను మీరు సీట్లు పెంచారనుకోండి, తమిళనాడులో పెరుగుతాయి, తెలంగాణలో పెరుగుతాయి, ఆంధ్రలో పెరుగుతాయి, యూపీలో పెరుగుతాయి, బీహార్లో పెరుగుతాయి. అప్పుడు పర్సెప్షన్ ఏం క్రియేట్ అవుతుంది, దేశమంతా సీట్లు పెరిగాయి కదా, అన్యాయం ఎక్కడ జరిగిందని. కానీ జరిగేది ఏంటి అంటే తమిళనాడులో 5 సీట్లు 2 సీట్లు పెరిగితే యూపీలో 40 సీట్లు పెరుగుతాయి. అంటే ఆటోమేటిక్గా షేర్ ఇన్ పార్లమెంట్ గణనీయంగా పడిపోతుంది. సీట్లు పెరుగుతాయి. తమిళనాడులో 39 ఉన్నాయి, 42 అవుతుందో 41 అవుతుందో. మీకు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, 26 27 అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు, పెరుగుతాయి. కానీ యూపీలో 80/140 అవుతుంది. ఇప్పుడు కార్నేజీ ఫౌండేషన్ వాళ్ళు మీ గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. కార్నేజీ ఫౌండేషన్ స్టడీ ఆన్ డీలిమిటేషన్ అని, వారు డిఫరెంట్ సినారియాలో ఏ స్టేట్లో ఎంత పెరుగుతుంది అని చాలా డీటెయిల్డ్గా రీసెర్చ్ ఉంది. కొన్ని పేజీలు ఉన్నది, అది ఎవరైనా చదవచ్చు కూడా. మీరు జస్ట్ గూగుల్లో కార్నేజీ ఫౌండేషన్ స్టడీ ఆన్ డీలిమిటేషన్ కొట్టడం వస్తుంది. సో ఏం చెప్తుంది ఈ స్టడీ క్లియర్గా, మీకు సీట్లు అంతటా పెరిగినట్టు కనిపించినా సౌత్ ఇండియాలో చాలా నామినల్గా పెరిగి హిందీ రాష్ట్రాల్లో భారీగా పెరుగుతాయి. అప్పుడు ఏం జరుగుతుంది, ఓవరాల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద సౌత్ తీవ్రంగా తగ్గిపోతుంది. ఇది నష్టం కాదా? ఇక రెండో పద్ధతి ఏంటంటే ప్రో రేటా బేస్ మీద పెంచారనుకుందాం. ఉదాహరణకు తెలంగాణలో 17 ఉన్నాయి, 25 26 చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, 50% పెంచి 37 38 చేస్తాం. తమిళనాడులో 39 ఉన్నది, దాన్ని 60 చేస్తాం అనుకోండి. యూపీలో 80 ఉంది, 120 కదా అని. దీనికి షేర్ 50% పెంచాం కనుక రిప్రజెంటేషన్లో మార్పు రాదు అనేది ఇంకో వాదన. నిన్న రేవంత్ రెడ్డి ఇండియా టుడే కాంక్లేవ్లో చెప్పింది అది. మీకు ఉదాహరణకు యూపీకి 50% పెంచారు, 120 అవుతుంది. తమిళనాడుకు 50% పెంచారు, 60 అవుతుంది. గ్యాప్ ఎంత, 60 సీట్ల గ్యాప్ వస్తుంది. ఇప్పుడు ఎంత గ్యాప్ ఉంది, యూపీలో 80 ఉంటే తమిళనాడులో 39 ఉంది. అంటే ఇప్పుడు 41 సీట్ల గ్యాప్ ఉన్నది, కాస్త రేపు 60 సీట్ల గ్యాప్ వస్తుంది. సో అట్లా కూడా సౌత్ ఇండియా నష్టపోతుంది. ప్రోరేటా బేస్ మీద చేసినా నష్టపోతుంది. ఇక ప్రపోర్షనల్గా జనాభా సీట్ల సంఖ్యను పెంచినా మీకు అది తీవ్రంగా పాపులేషన్ ప్రకారం పెంచితే తీవ్రమైన అసమానతలు వస్తాయి. ఇక ఉన్న సీట్లే ఉంచామనుకోండి, ఇక సౌత్లో తగ్గించాల్సి వస్తుంది. అదైతే ఎవరు ఒప్పుకోరు కనుక అది చేయరు. సో అందువల్ల ఏ రకంగా చూసినా పరిష్కారం ఏంటి అంటే మరో 25 ఏళ్ళు 30 ఏళ్ళు అంటే ఏవైతే జనాభా నియంత్రణలో వెనుకబడి ఉన్నాయో, జనాభా నియంత్రణలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు కూడా జనాభా నియంత్రణలో పుంజుకునేదాకా డీలిమిటేషన్ పైన ఫ్రీజ్ పెడితే ఈ డెమోగ్రఫిక్ డిస్పారిటీస్ తగ్గి పొలిటికల్ రిప్రజెంటేషన్ యూనిఫామ్గా ఉంటుంది. పాపులేషన్ కంట్రోల్ చేయడం వల్ల సౌత్ ఇండియా నష్టపోదు. ఇవాళ లేకుంటే ఆల్రెడీ ఫైనాన్స్ కమిషన్ నిధులలో నష్టపోతుంది. ఇప్పుడు పొలిటికల్ రిప్రజెంటేషన్లో కూడా నష్టపోతే ఇర్రెలవెంట్ అయిపోతాం సౌత్ ఇండియా. టోటల్గా దేశ రాజకీయాల్లో మన పాత్రే ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. సౌత్లో ఒక్క స్టేట్లో కూడా అధికారంలో లేని పార్టీ దేశాన్ని పాలిస్తోంది. సో ఇది ఎట్లా న్యాయం? సౌత్లో నాట్ ఈవెన్ సింగిల్ స్టేట్లో బీజేపీ అధికారంలో లేదు, కానీ దేశాన్ని మాత్రం అప్రతిహతంగా పాలిస్తుంది. అంటే సౌత్ ఇండియాకు రిప్రజెంటేషన్ ఉండకూడదు ఆ దేశ రాజకీయాల్లో. సో అందువల్ల ఈ డైకాటమీ అనేది మంచిది కాదు. దేశం సమైక్యంగా ఉండాలి. దేశం అంటే కేవలం ఉత్తరాది, దేశం అంటే కేవలం హిందీ కాదు. దేశమంటే హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, గుజరాత్, మరాఠా, కన్నడ, ద్రావిడ, ఇవన్నీ కదా దేశం అంటే. దేశం అంటే 1 స్టేట్ 1 లాంగ్వేజ్, 1 స్టేట్ 1 రీజన్ కాదు కదా ఇది. అందువల్ల సౌత్ ఇండియా రైజ్ చేస్తుంది ఈ అంశం. అన్ఫార్చునేట్లీ పొలిటికల్ లీడర్స్ రాజకీయపరమైన ఈక్వేషన్ల ఆధారంగా దీన్ని రియాక్ట్ అవుతున్నారు. అందుకే స్టాలిన్ చాలా మంచి మాట అన్నాడు, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించకండి, మీ ప్రజల ప్రతినిధిగా ఆలోచించండి అంటున్నారు. మీ ప్రజలకు అన్యాయం జరుగుతుందా లేదా? ఇవాళ చంద్రబాబు నాయుడుకి అప్పీల్ ఏంటంటే, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎన్డీఏలో భాగస్వామిగా మీరు ఆలోచించకండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆలోచించండి. డీలిమిటేషన్ వల్ల ఆ హిందీ రాష్ట్రాలతో పోలిస్తే యూపీతోనో, బీహార్తోనో, రాజస్థానో, ఛత్తీస్గఢో, మధ్యప్రదేశ్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్కు పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గుతుందా లేదా? ఇది చెప్పండి. తగ్గదు అనుకుంటే మీరు ఏం మాట్లాడకండి, తగ్గుతుంది అనుకుంటే మాట్లాడండి. క్లియర్గా ఏ లెక్క చూసినా ఆంధ్రప్రదేశ్కు రాజకీయ వాటా తగ్గుతుంది. ఇవాళ 543 సీట్లున్న పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? 25.
అంటే మీరు లెక్క తీయండి, అరౌండ్ 5%, లిటిల్ లెస్ దెన్ 5% అవుతుంది. 10% అంటే 54, 5% అంటే 27, 25 ఉన్నాయి, అంటే లిటిల్ లెస్ దెన్ 5% అవుతుంది. రేపు డీలిమిటేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ దారుణంగా పడిపోతుంది. మీరు చంద్రబాబు నాయుడుకి రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక ఎన్డీఏ నాయకుడిగా ఆలోచించకండి, తెలుగు ప్రజల నాయకుడిగా ఆలోచించండి. ఒకప్పుడు రాష్ట్ర విభజన జరిగితే 42 సీట్లున్న తెలుగు వాళ్ళకు 25కే పడిపోతాయి, ఇది నష్టం అవుతుంది, 25-17గా డివైడ్ అయితే అని చెప్పిన సమైక్యవాదులు ఇవాళ ఈ డీలిమిటేషన్ వల్ల ఇంకా నష్టపోతాం కదా తెలుగు వాళ్ళం. సో తెలుగు జాతికి రిప్రజెంట్ చేసేటువంటి ఒక ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. మీరు ఇవాళ ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నారు. మీరు చెప్పండి, తెలుగువారికి నష్టం జరుగుతుందా జరగదా? సో రాజకీయంగా తెలుగువారి ప్రాధాన్యత ఈ డీలిమిటేషన్ వల్ల తగ్గుతుందా లేదా? తగ్గుతుందని మేము లెక్కలతో సహా అందరము చెప్తున్నాం. తగ్గుతుందా లేదా అనే దానికి తెలుగుదేశం కూడా ఆన్సర్ తగ్గుతుందనే చెప్తుంది, తగ్గదని చెప్పదు, ఎందుకంటే దట్ ఇస్ ఫ్యాక్ట్ కనుక. సో మరి తగ్గుతున్నప్పుడు మీరు తెలుగు జాతి నాయకుడిగా, తెలుగు జాతి క్షేమం కొరకు, తెలుగు జాతి భవిష్యత్తు కొరకు కట్టుబడి ఉన్న నాయకుడిగా ఎందుకు తెలుగు జాతి తరఫున గొంతెత్తారు? ఇదేమి మోడీ పైన పోరాటం కాదు, బీజేపీ పైన పోరాటం కాదు, ఇది రాష్ట్రాల హక్కుల కొరకు పోరాటం, తెలుగు ప్రజల కొరకు పోరాటం. దీంట్లో పోరాటం ఓకే, స్టాలిన్ లాగానో రేవంత్ రెడ్డి లాగానో మీరు మాట్లాడకండి, చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడండి, నరేంద్ర మోడీ దగ్గరికి పాజిటివ్గా తీసుకెళ్ళండి. ఇలా సౌత్కి రిప్రజెంటేషన్ తగ్గడం మంచిది కాదు, ఇది దేశ హితానికి మంచిది కాదు అని చెప్పాలి కదా. ఎందుకు మరి రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు స్టాలిన్, చూద్దాం ఏ రకంగా రియాక్ట్ అవుతారో. వీ హోప్ చంద్రబాబు నాయుడు విల్ టేక్ ద లీడ్. ఎందుకంటే ఈ అందరు లీడర్లలో ఇప్పుడు 7 రాష్ట్రాలకు స్టాలిన్ లేఖ రాశారు, వీళ్ళందరికన్నా కూడా చంద్రబాబు నాయుడు టవరింగ్ లీడర్. ఎందుకంటే వాజ్పేయి ప్రభుత్వంలోనే కన్వీనర్గా పనిచేసిన నాయకుడు, అటు ఎన్డీఏ ఇటు యూపీఏ అన్ని పక్షాలతో సంబంధాలు నాయకుడు, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టర్, నరేంద్ర మోడీ కన్నా ముందు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అందువల్ల ఈ డీలిమిటేషన్ పోరాటానికి చంద్రబాబు నాయుడే నాయకత్వం వహించాలి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలుగు పీపుల్. మీరు బీజేపీతో సంబంధాలు పక్క పెట్టండి, ఎంతకాలం ఉంటాయి ఎప్పుడు పోతాయో తెలియదు కదా. ఇదివరకు ఎన్నిసార్లు మా బీజేపీతో సంబంధాలు బాగున్నాయి, చెడిపోయినాయి, మళ్ళీ మీరు చెడిపోయినప్పుడు మాట్లాడకండి, ఇప్పుడు మాట్లాడండి. మీరేమీ ప్రతిపక్ష నేతలాగా మాట్లాడకండి, న్యాయం మాట్లాడండి. పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా కొరకు పోరాడుతామన్న నాయకుడు ఇలా సౌత్ ఇండియాకి ఇంత అన్యాయం జరుగుతుంటే మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది. మీరు బీజేపీతో ఉండండి, అభ్యంతరం లేదు, బీజేపీతో ఉన్నంత మాత్రాన ప్రజల ఇష్యూస్ మాట్లాడకూడదని లేదు కదా. అందుకే స్టాలిన్ లేఖలో ఉన్నది, మీరు రాజకీయ పార్టీల నాయకులుగా ఆలోచించకండి, మీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులుగా ఆలోచించండి. తెలుగు జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలా తెలుగు జాతికి అన్యాయం జరుగుతుందా లేదా డీలిమిటేషన్లో? దానికి సూటి ప్రశ్న చెప్పండి. అందువల్ల మేము తెలుగుదేశానికి జనసేన కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు చెప్పండి, డీలిమిటేషన్ జరిగితే తెలుగువారి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతుందా లేదా? తగ్గుతుందని మేము లెక్కలతో సహా చూపెడుతున్నాం, కాదని మీరు కూడా అంటలేరు, మరి ఎందుకు పోరాడరు అనేది ప్రశ్న. గుజరాత్కి ప్రధాని మోదీ బ్రాండ్ అంబాసిడర్ అయితే తెలంగాణకు నేను అంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. అండ్ కంపేర్ చేస్తూ ఉన్నారు సార్, మోదీది టెస్ట్ మ్యాచ్ అయితే నాది T20 అని చెప్పి. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అంటే చాలా స్లోగా బోరింగ్గా ఉంటుంది కదా సార్, T20 అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామందికి. ఈ పోలిక సరైందేనా? పొలిటికల్ స్టేట్మెంట్ల పైన మనం ఎక్కువగా ఆలోచించకూడదండి. మీకు అందులో కూడా రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే గుజరాత్కు తీసుకెళ్ళిపోతున్నాడు ప్రధానమంత్రి, మిగతా రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నాడు అన్నది విమర్శ. ఆ విమర్శ సరైందా లేదా అనేది మనం ఆలోచించాలి. రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులను విమర్శించడానికి చాలా, ఇంతకుముందు కూడా చెప్పినట్లు, అట్రాక్టివ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. టెస్ట్ మ్యాచ్, T20 మ్యాచ్